కనుక ఉపదేశం అనగా తండ్రి చెప్పే ఉపదేశము. ఉపదేశం మీద మనసుంచు, తెలివిగల మాటలకు చెవియొగ్గు. మీకు ఏదైనా మంచి చెప్పబడినప్పుడు ఆ మంచి వినాలి. ఆ మంచి వాక్య సంబంధమైనది. వాక్య సంబంధమైన మంచి అంటారు దాన్ని. అంటే దేవుడు తన పిల్లల కోసం మంచినే రాశాడు, చెడును రాస్తాడా? లేదా వారి మీద ఏమైనా పగతో కక్షతో ఏమైనా ద్వేషం ఉంచుకొని రాస్తాడా? ఏమి రాయడు. కొన్నిసార్లు దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. ధర్మశాస్త్రం కఠినమైందేనా? కఠినమైందే. మరి ఎందుకు అంత కఠినంగా ఉన్నాడు ఆయన? ఎందుకు అంత కఠినంగా ఉన్నాడు? కఠినమైన మాటలు అవి నీ మేలు కోరేవి. గద్దింపు మాటలు నీకు మేలు చేసేవి. గద్దింపు మాటలు వ్యతిరేకంగా అనుకుంటే ఎలా? అది ఎవరి దోషం? అది వాక్యం అర్థం కాలేదన్నమాట. కనుక మనస్సు పెట్టాలి. గద్దింపు అంటున్నాడు. గద్దింపు మీద ఎందుకు మనసు పెట్టాలి? మనసు పెట్టకపోతే మనిషి చెడిపోయే అవకాశం ఉంది. ఏమవుతాడు? మనిషి చెడిపోతాడు. సహజంగా మనిషి ఎప్పుడు చెడిపోతున్నా, చెడు చెప్పినప్పుడు సరిచేసేటప్పుడు వాడికి నచ్చదు. ఎవరు చెడు చేసినా మానవ నైజం ఎలాంటిదంటే చెడును సరిచేసేటప్పుడు తిరుగుబాటు స్వభావం అనేది ఉంటుంది. నువ్వేం చెప్తావు నాకు? నువ్వు చెప్పాలేంటి నాకు? నువ్వేం చెప్పొద్దు నాకు. నువ్వే నాకు చెప్పనవసరం లేదు, నాకు తెలీదా? ఒక సరిచేసే మాట చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తిని గాయపరుస్తుంది అది. కనుక గాయపరిచే మాట మంచిది. అది తండ్రి గాయం చేస్తాడు. ఎందుకు గాయం చేస్తాడు? తండ్రి ఎందుకు కొడతాడు? తండ్రి ఎందుకు బెత్తం పట్టుకుంటాడు పిల్లల పట్ల? ఎందుకు పట్టుకుంటాడంటే ఆ పిల్లలు సక్రమమైన మార్గంలో నడుచుకోవాలని. ఎందుకంటే పిల్లలకి తండ్రి ఆలోచించే స్థాయి ఉండదు. పిల్లలు ఎప్పుడు చిన్నగా ఆలోచిస్తారు. పసివాళ్ళు అంటే వాక్యం తెలియని వాళ్ళు. తండ్రి అన్నీ తెలిసినవాడు. దీనివల్ల మేలుందా కీడుందా? ఉదాహరణకి సాతాను తప్పు చేసింది. దేవుడు ఎందుకు ఉంచాలి? దాన్ని చంపేయచ్చు కదా ఆనాడే. దేవుడు ఆనాడే దాన్ని చంపేయగలిగితే మనం అనుకుంటాం ఈరోజు మనుషులందరూ నరకానికి వెళ్ళి ఉండేవాడు కారుగా. అవునా కాదా? మనుషులందరూ నరకానికి వెళుతున్నారు అంటే ఆ రోజు అపవాది పరలోకంలో తప్పు చేసినప్పుడు దాన్ని ఉంచబట్టేగా. పోని ఉంచాడు. ఉంచిన దాన్ని ప్రజల మీదకి ఎందుకు వదలాలి? మరలా వదిలిన తర్వాత ఈయన ఉపదేశం ఎందుకు చేయాలి? ఏమని? ఏదేని తోటలో చెట్టేశాడు. చెట్టేసిన తర్వాత అపవాది వచ్చింది. ఈ పండు తినొద్దు అని మీతో ఎవరైనా చెప్పారా అని అడిగింది. దానికి ఎలా తెలిసింది? చూడండి, ఆ మాట చూడండి, ఎంత తెలివైన మాటో. ఆ మాటలోని అర్థం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఆ స్త్రీతో అది, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా? ఆ మాట చూడండి. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఇది తెలిసినట్టు ఎంత నాగ్గా మాట్లాడడం చూసి, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను నీ తండ్రి తినకూడదని నీతో చెప్పానా? ఇప్పుడు తండ్రి కుమారుల మధ్య జరిగిన సంభాషణ మూడో వ్యక్తి వచ్చి అడుగుతుందంటే అర్థం ఏంటి? దాన్ని తెలిసానా తెలీదనా? తినవద్దు అని దేవుడు పిల్లలతో చెప్పాడు. తినొద్దని మీతో చెప్పాడా దేవుడు అన్నాడు అంటే ఎలా తెలుసు? దీనికి ఎలా లీక్ అయిందంటారు విషయం చెప్పండి. దేవుడు ఏదేను తోటలో ఆదామవ్వల్ని పిలిచి మీరు ఈ పండు తినొద్దు, తినుదినం నిశ్చయముగా చత్తురు అని చెప్పేటప్పుడు అపవాదం ఉందా? లేదు. లేనప్పుడు దానికి ఎలా తెలిసింది ఈ విషయం? ఎలా తెలుసుకుని ఉంటా చెప్పండి? ఎలా తెలిసిందంటారు చెప్పండి? దానికి ఈ మ్యాటర్ ఎలా లీక్ అయింది? టాప్ సీక్రెట్. తండ్రికి పిల్లల మధ్యన టాప్ సీక్రెట్ ఎలా లీక్ అయింది? మ్యాటర్ దేవుడే లీక్ చేశాడు. సైతాన్ని పిలిచి నా పిల్లలతో చెప్పాను పండు తినొద్దని, నువ్వు వెళ్ళు అన్నాడు. మీకు ఎలా ఉంటుంది? ముసలుడు గొప్ప గేమ్ ఆడేస్తున్నాడు మన దగ్గర,
ఆ? చెప్పినట్టు మనతో చెప్పి దాన్ని పిలిచి అపోజిషన్ పార్టీని పిలిచి చెప్పాడు, నేను చెప్పాను నువ్వు వెళ్ళాను అంటే ఉసుగొలుపుతున్నట్లేదు ఇది. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని బ్రెయిన్ చాలామందికి దేవుడు అర్థం కాడు. అర్థమైతే దేవుడిని అపార్థం చేసుకోడు, అర్థం కాకపోతే దేవుడు అపార్థం అయిపోతాడు. చాలామంది కొన్ని సందర్భాల్లో వ్యక్తులను అపార్థం చేసుకుంటారు. మీరు మంచోళ్ళు కాదులేండి మాకు తెలుసులేండి, అబ్బాబా మీకు చాలా మంచోళ్ళండి మాకు తెలుసండి. మంచోడు అనుకున్నాడు అపార్థం చేసుకుంటున్నాడు, మంచివాడు కారు అన్నాడు కూడా అపార్థం చేసుకుంటాడు. ఎందుకు? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంటే నీ అపార్థం రైటా? అది రైటో కాదో తెలియాలంటే నీకేం తెలియాలి? మొదట వ్యక్తి గూర్చి పూర్తి అవగాహన నీకు ఉండాలి. ఆ వ్యక్తి ఏంటో తెలుసుకో, వ్యక్తిని పూర్తిగా స్టడీ చేయి. ఎప్పుడు కూడా కొంత తెలిసి ఎప్పుడో వ్యక్తి మీద డెసిషన్కి రాకూడదు. కొంత తెలుసుకొని పూర్తిగా తెలుసుకోవాలి. పరిపూర్ణంగా విషయం పైన అవగాహన తెచ్చుకుంటేనే కానీ. అందుకే పెద్ద మీద కూడా అన్నాడు, పెద్ద మీద నేరారోపణ చేయాలి అంటే 2-3 సాక్షులు ఉంటేనే కానీ అసలు నేరాన్ని యాక్సెప్ట్ చేయను అన్నాడు. అంటే పెద్ద గొప్పోడనా? కాదు, మనిషే. కానీ అతని స్థాయి వేరు. అతని మీద ఒక నేరం మోపాలి అంటే నువ్వు ఏది గవర్నర్ మీద కంప్లైంట్ ఇచ్చే పోలీస్ స్టేషన్లో, సీఎం మీద కంప్లైంట్ ఇచ్చే పోలీస్ స్టేషన్లో, ఏమండి సీఎం నాకు అన్యాయం చేశారని ఇస్తే ఎవడో ఎఫ్ఐఆర్ నమోదు చేయడు. ఈవెన్ ఒక ఎమ్మెల్యే మీద కంప్లైంట్ నువ్వు నమోదు చేయాలన్నా సరే ప్రభుత్వం నుంచి అధికారం నీకు రావాలి. అన్నా హజారే దీక్ష చేసి ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టారు. ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, నేరస్తులని తెలిస్తే ఎవరినైనా చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవచ్చు. ఈ లోక్పాల్ బిల్ వల్ల ఏంటంటే అందరూ చట్టం దృష్టిలో సమానం. లేదా కొంతమంది ఏమని బేరాలు పరిగారు, మేము ఎంపీలు అండి, మీరు ఎలా కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చావు పోలీస్ అని అడుగుతాడు. ఎందుకంటే వాడు అధికారంలో ఉన్నాడు. కనుక ఒక పెద్దవాళ్ళ మీద నేరారోపణ చేసేటప్పుడు పూర్తిగా సాక్ష్యాధారాలు ఉంటేనే కానీ నువ్వు అనుకోకూడదు నువ్వేం తెలుసు అని అనుకున్నావు. మామూలుగా ఆలోచించండి. ఒక జనరల్ సెన్స్లో మీరు ఆలోచిస్తే పండు తినొద్దని చెట్టు వేసి చెప్పిన వ్యక్తి సైతానిగాడికి మళ్ళీ ఎందుకు చెప్పాలి చెప్పండి? అది మంచి పద్ధతేనా? వెళ్ళడానికి అవకాశం ఇచ్చి తోటలో కుసుగొల్పి చెప్పినా అని డైరెక్ట్గా అంటుందంటే దానికి చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. దానికి ఏం సిబిసిఐడి ఏజెంట్లు ఎవరు లేరు. దేవుడే పిలిచి చెప్పాడు, నేను నా పిల్లలకు చెప్పాను, నేను నా పిల్లలకు చెప్పాను. ఏం చెప్పావు ప్రభు? మహానుభావు తమరు ఏం చెప్పారు? అదే నా పిల్లలకి చెట్టు వేసి ఆ చెట్టులోని పళ్ళు తినొద్దని చెప్పాను నేను. అవునా, మరి నన్నేం చేయమంటారు? తినమని చెప్పేళ్ళు. ఎలా మాట్లాడుతున్నా చూసారా? మనకాడి శత్రువు కానీ దేవుడికి మాత్రం ఎలా ఉంది? ఈ సీన్ ఎలా ఉంది చెప్పండి? సీన్ ఎలా ఉంది? చూస్తే ఏమనుకుంటారు? అమ్మ ఆలోచించండి ఒకసారి. ఎవరైనా వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి అంటే అస్సలు మంచోడు కాదండి, ఏమంటే నాకు అతను అంటే చాలా కోపం అండి, మీకు తెలుసా, అస్సలు నేను అతని ముఖం కూడా చూడడానికి ఇష్టపడినండి అని చెప్పి నువ్వు లేని టైంలో అతని దగ్గర కూర్చొని చట్టాపట్టలు వేసుకొని భుజం చేసుకొని మాట్లాడుతున్నాను అనుకోండి, చూసినండి ఎలాగొంటున్నాను. ఏంటి నా దగ్గరేమో అతనేమో పడదని చెప్పో, ఇష్టం లేదని చెప్పు, ముఖం చూడడానికి కూడా ఇష్టం లేదని చెప్పు, కానీ అనుకోకుండా దొంగచాటుగా చూస్తారు అతనితో భుజం మీద చేసుకొని మాట్లాడుతాను నవ్వుకొని. ఎలా ఉంటుంది? పెద్ద మాయగాడు, మోసగాడు అని అనుకుంటారు అనుకోరా? కానీ చూసిన వెంటనే నీకు సీన్ ఎలా ఉంది? అయితే అపార్థం చేసుకుంటావా? అపార్థం చేసుకుంటావా? అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయనతో? ఏం అవసరం ఉంది? ఎందుకు ఆయనతో జత కట్టాడు? తెలుసుకో, పూర్తిగా తెలుసుకో. ఎప్పుడూ కూడా ఈ అవగాహన లోపమే మనిషిని దిగజార్చేస్తుంది. అందుకే అన్నాడు తొందరపడి మాట అన్నది అన్నాడు. తొందరపడి మాట అనకూడదు. నిదానించి మాట్లాడుటకు నిదానించు అనిగా ఎందుకన్నాడంటే నువ్వు అపార్థం చేసుకున్న మాట అంటున్నావేమో. కనుక దేవుడు ఏదైనా తోటలో అపవాదితో చెప్పినది అపవాది డైరెక్ట్ చెప్పింది. ఎందుకంటే దేవుడు అనుమతి లేకుండా తన పిల్లల దగ్గరికి రావడమే.
దేవుడు అనుమతి లేకుండా తన పిల్లల దగ్గర రాగలదా? అది రాలేదు. దేవుడు అనుమతిని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడండి దేవుడు? ఎందుకు ఉంచాడండి? చాలామందికి అర్థం కాదు. అపవాదిని ఎందుకు ఉంచాడండి? చంపేస్తే బాగుంది కదండి, మనంతా బాగుండేవాళ్ళం కదా, ఈ పాతాళంకి వెళ్ళిపోవడం ఎందుకు? ఆయన కడుపు కొత్త ఉండడం ఎందుకు? దుఃఖపడ్డం ఎందుకు? ఇంత సమస్య ఎందుకు? అపవాది అనేదాన్ని ప్రారంభంలోనే సమూలంగా నాశనం చేసేస్తే ఇదంతా జరిగుండేది కాదు కదా, తన పిల్లలను కోల్పోయి ఉండేవాడు కదా దేవుడు అని అంటారు. నిజానికి ఆ సలహా మంచిదే, మంచిగానే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ అందులో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడే అపవాదిని చేయకపోతే మీలో అపవాది ఎవడో ఎలా తెలుస్తుంది చెప్పండి? ఫోన్ చేశాడు, ఇదే ప్రశ్న అడిగాడు. దేవదూత తప్పు చేసినప్పుడే కదా అన్నయ్య చంపేవలసింది కదా, దేవుడు దాన్ని నిర్మూలించవలసింది కదా, అంతవరకు ఎందుకు ఆగాడని. సాతాన్ని ఎందుకు ఉంచాడంటే నువ్వు సాతానమో కాదో తెలియడం కోసం. అంటే మనలో సైతాను ఉన్నదో లేదో, లేదా మనం దెయ్యాలమో కాదో తెలుసుకోవాలని దేవుడు ఎందుకు అనుకున్నాడు? నా దగ్గర రాకముందే వీళ్ళ సంగతి నేను తెలుసుకోవాలి, వీళ్ళు ఎవరు నిలబడేవాళ్ళు, ఎవరు జారిపోయేవాళ్ళు. ఫిల్టర్, పిండి జల్లించినట్టు జల్లించాలి. ఈ జల్లింపులో అసలైన వాళ్ళు తేలుతారు. ఈ అసలైన వాళ్ళు తేలినప్పుడే వాళ్ళు నాకు పరలోకానికి రావాలి, లేదంటే పరలోకంలో నాకు తలపోటు అయిపోద్ది వెళ్తాను. ఎందుకంటే అందరూ క్రిమినల్ బ్రెయిన్. ఈ క్రిమినల్ బ్రెయిన్ ఉండడం వల్ల ఏంటంటే దేవుని సింహాసనం మీద ఉంచుతారా? కొట్లాడుకోడు, అక్కడ కొట్లాడేసుకుంటారు, కాట్లాడేసుకుంటారు. సింహాసనం పక్కన సింహాసనం, సింహాసనం పక్కన సింహాసనం, మొత్తం ఏలికలు ఎంతమంది అంటే నాకు అధికారం కావాలంటే నాకు అధికారాన్ని కొట్టుకు చచ్చిపోయేవాడు. ఇంకా పరలోకం అంతా ఎలాగైపోద్ది తెలుసా? రణరంగం, యుద్ధభూమి. ప్రశాంతమైన వాతావరణం అయిన పరలోకం కాస్త భయంకరమైన లోకంగా మారిపోద్ది. కనుక రాబోయే కాలంలో దేవుడు లోకాన్ని అలా ఉంచుకోవాలనుకోలేదు, అలా చూడాలనుకోలేదు. అందుకు ఉత్తమోత్తములైన వారిని, అంటే సింహాసన నాకు వద్దండి, అలవాటు వెళ్తారు పరలోకానికి. డబ్బా నాకు వద్దండి, నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు. ఇంటి పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? దేని మీద ఆశ పడని వారు, దేని మీద కక్కుర్తి పడని వాళ్ళు, దేనికోసం వెంపర్లాడని వారు. అలాంటి వారు అంటే అలాంటి వారుగా మారాలి అంటే మనకి ఏం చేయాలి? ట్రైనింగ్ 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 ట్రైనింగ్. ఈ ట్రైనింగ్కి ఒక ట్రైనర్ కావాలా. అందుకు సైతాన్ గాని వాడుకున్నాడు దేవుడు, సైతాన్ గాని వాడుకున్నాడు. కనుక వాడు కూడా ఒక పార్ట్ ఆఫ్ ది డ్యూటీ, సాతానుగాడు కూడా పార్ట్ ఆఫ్ ది డ్యూటీ. అర్థం చేసుకున్నాడైతే ఆహా దేవుని మనసు ఇదన్నమాట అనుకుంటాడు. అర్థం చేసుకున్నాడు అయితే దేవుడు డబుల్ గేమ్ ఆడుతున్నాడండి. ఆయనే పిల్లలు పంపించడం అట, ఆయనే సైతాన్ని ఉసుగొల్పడం అట, ఆయనే కొంతమందిని నరకానికి పంపడం అట, ఆయనే కొంతమందిని పరలోకానికి తీసుకెళ్ళడం అట. ఏదైనా దేవునికి న్యాయం కాదండి. ఒక కోణంలో ఆలోచిస్తే న్యాయం కానట్టుగానే ఉంటుంది, ఒక కోణంలో ఆలోచిస్తే అది న్యాయమైనట్టుగానే ఉంటుంది. అది న్యాయమే. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాడు. కానీ జరుగుతున్నది అన్యాయం అని నీకు అనిపించవచ్చు, అది నీ ఆలోచన శక్తి. కానీ దేవుని ఆలోచన వేరు. ఆయన తలంపులు నీ తలంపులు అంటూ కాదు. నువ్వు ఆలోచించినట్టు ఆయన ఆలోచించడు. నీ కాన్సెప్ట్ వేరు, ఆయన కాన్సెప్ట్ వేరు. మనిషి ఎంతసేపు వాడి కోణం నుంచి ఆలోచిస్తాడు, మనిషి ఎంతసేపు తన వైపు నుండి ఆలోచిస్తాడు. కానీ ఎదుటివాని మనస్సులోనికి వెళ్ళి ఎందుకు ఈ మాట వీళ్ళు అన్నారు, ఎందుకు ఈ పని చేశాడు అని ఆలోచించగలిగేవాడు గొప్పోడు. అందుకే ప్రభు మనసు ఎరగాలి అన్నాడు, దేవుని మనసు తెలుసుకోవాలి అన్నాడు. ఆయన మనసుగానే మనం తెలుసుకోగలిగితే ఎందుకు ఉపదేశం చేశాడబ్బా, ఎందుకు ఈ మాట అన్నాడబ్బా అని మన తండ్రిని అపార్థం చేసుకోలేని వారిగా మనం ఉంటాం. లేదంటే తండ్రిని అపార్థం చేసుకుంటాం, దేవుణ్ణి తప్పుగా అనుకుంటాం మనం. ఈరోజు లోకం ఒక ఎన్వి బ్రహ్మం దేవుణ్ణి తప్పుగా అనుకున్నాడు. ఒక నాసా శాస్త్రవేత్త వాడు హాకిన్స్ గాడు తప్పుగా అనుకున్నాడు. ఇలా ఎందరో దేవుని అపార్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కారణం దేవుని కోణంలో నుంచి ఆలోచించాలి. ఆయన ఉపదేశం ఎందుకు చేశాడు, ఆయన మాట ఎందుకు రాశాడు, ఆయన ఎందుకు ఈ పని చేశాడు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. అది అర్థం చేసుకున్నప్పుడు ఆయన మంచిగా చేశాడు రా. చిన్నప్పుడు మాస్టర్ చితకొట్టేస్తాడు పిల్లల్ని, చావగొట్టేస్తాడు. పెద్దోడు అయినప్పుడు అనుకుంటాడు, ఎందుకంటే కొంతమంది చెప్పడం నేను చూశాను, విన్నాను,
ఒరే చిన్నప్పుడు మా మాస్టర్ నన్ను కొట్టకపోతే ఈరోజు నాకు ఈ చదువు వచ్చి నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదురా అని అన్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు చిన్నప్పుడు పెంకితనం, అల్లరి, చిన్నప్పుడు ఆడుకోవడం మనకి ఇష్టం, అంతే కదా, చదువు ఉంటే మనకి ఇష్టమా? ఇప్పుడు బైబిల్ చదవండిరా అంటే ఏం బైబిల్ అండి ఊరుకోండి బాబా, ఎంతసేపు బైబిల్ ఏం చదువుతాం మనం, ఎంతసేపు బైబిల్ ఏం చదువుతాం? చక్కగా గేమ్స్ పెడితే ఎంత బాగుంటుంది, లేదా చక్కగా కార్టూన్ సినిమా వేస్తే ఎంత బాగుంటుంది మనకి. ఇవి మనకు నచ్చుతాయి. కానీ దీనివల్ల వచ్చే పరిస్థితి నీ భవిష్యత్తు బాగోదు, మన భవిష్యత్తు బాగోదు. మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ కొన్ని కఠినమైన పద్ధతులు అమలు చేయాలి. అమలు చేసేటప్పుడు ఒకడు నచ్చుతుంది, ఒకడు నచ్చదు. నచ్చినడితో పని ఏంటి, నచ్చినవాడితో పని ఏంటి? అమలు చేయాలనుకుని అమలు చేసి వెళ్ళిపోవడమే. నీకు అర్థమవుతుందా? దేవుడు అలాంటివాడు. దేవుడు మెంటాలిటీ ఎలాంటిదంటే, రే నువ్వు ఎందుకు యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించితివి? మళ్ళీ అక్కడికి వచ్చావు. మనం పక్షపాతం కదా నీకు. నాకు ఇష్టం రా, నాకు అది నచ్చాడు. ఏంటే మోసం చేసినోడు, అన్నయ్యను మోసం చేసి నాన్ననేమో తప్పుడు మాటలతో అబద్ధం ఆడి నేను ఏశావునని చెప్పి దీవులని దొంగచాటుగా కొట్టేసినాడు. మోసగాడు మంచోడా నీకు? అవునరా, నాకు ఆడు మంచోడు. మీరు బాగా గమనించండి, యాషావు చేసిన తప్పు కూర తప్పించి ఇంకేమైనా పొరపాటు చేసినట్టుగా మీరు చూసారా? ఏం లేదు. ఇంకొక చిన్న తప్పు చేశాడు. ఏంటంటే తండ్రికి ఇష్టం కాని వాళ్ళు పెళ్లి చేసుకున్నాడు, వేరే పరస్త్రీలని. ఈ రెండు తప్పించి యాషావు పలానా విషయంలో దుర్మార్గుడు అని ఎక్కడైనా ఉందా? లేదు, బైబిల్లో రాయబడలేదు. మరి యాకోబు మోసగాడే, అవునా? తండ్రిని మోసం, అన్నను మోసం, మామను మోసం, చాలా రకాల మోసగాడు పేరులోనే ఉంది మాయగాడని. మరి వాడంత మోసగాడు అయినప్పుడు వాడిని ప్రేమించావు, నన్ను ఎందుకు ప్రేమించలేదు? వాడిని దగ్గర తీసుకున్నావు, నన్ను ఎందుకు దగ్గర తీసుకోలేదు? న్యాయాలు దేవుడికి పనిచేయురా. అందుకే అన్నాడు, మీ ఆలోచన వంటిది కాదురా నా ఆలోచన. రే నీ బ్రెయిన్ కాదురా నా బ్రెయిన్. నువ్వు చెప్పిన తీర్పు నాకు కుదరదురా, పనిచేయదురా. నువ్వు చెప్పిందంతా నాకేంటి, నేను అనుకున్నదే నేను చేస్తా. దేవుడు మెంటాలిటీ, నేను అనుకున్నదే చేస్తా. నువ్వు ఇద్దరు అలటోళ్ళు అయినప్పుడు యాకోబు మంచోడు కాదు, యాషావు మంచోడు కాదు, ఇద్దరు చెడ్డోళ్ళు. కానీ నువ్వు యాకోబుని ఎందుకు ప్రేమించావు? అది నా ఇష్టం, నీకే. నేను ఇతని పట్ల మంచిగా ప్రవర్తించడం నీకేమైనా అన్యాయం చేశానా? నేను మంచివాడిని అయినందుకు నీకేమైనా కడుపు మంటగా ఉందా అని ఉంటుంది ఆ పదం. నేను మంచివాడిని అయినందుకు నీ కడుపు మంట. సువార్తలు అంటాడు అంటే ఒకటే సందర్భాన్ని మిగతా సువార్తలు వేరువేరుగా చెప్తారు. ఆ ధ్యానాలు ఇచ్చేటప్పుడు, ఆ జీతాన్ని ఇచ్చేటప్పుడు. నీ కడుపు మంటగా ఉందా? నీకెందుకు కడుపు మండిపోతుంది? నువ్వు అపార్థం చేసుకున్నావు అంతే, నిజంగా మండకూడదు, అవునా? వాడికి ఇచ్చిన జీతం వాడికి ఇచ్చి పంపించినాడు, ఆడికి ఎందుకురా మంట? చెప్పండి. వీడి మంట అంతా ఏంటంటే ఆడికి తక్కువ టైంలో ఎక్కువ ఇచ్చేశాడు, నాకు ఎక్కువ టైంలో ఆడికి ఇచ్చిందే ఇచ్చావు. మత్తయి సువార్త 20:15, మత్తయి 20:15. నాకిష్టము వచ్చినట్లు, నాకిష్టం అనొచ్చు, నా ఇష్టం. దేవుడు ఎలాంటాడు? ఆయన ఇష్టం అట. ఆయన ఇష్టానికి నేను ఇల్లు ఎదురు చెప్పాను అనుకో, షట్ అప్, గెట్ అవుట్, వెళ్ళిపో, నువ్వు మాట్లాడద్దు, అంతా నా ఇష్టం. నేను మోనార్క్ని, ఎవడ మాట నేను విన్నాను ఎవడో అంటాడు. నేను మోనార్క్ని, నేను ఎవడ మాట విన్నా అంటాడు. ఆ దేవుడు అలట్టుడా? మోనార్కే. మరి మోనార్క్ అంటే రాజు అని, కింగ్, సుప్రీం. మనం అంటాం దేవుడితోని. మీరు అలా చేయడం బాగాలేదండి, పద్ధతి కాదండి అది. మరి పద్ధతి ఏంటో నువ్వు నాకు చెప్తావా? నాకు తెలుసు. మీరు అతన్ని ఒకలా ప్రేమిస్తున్నారు, నన్ను ఒకలా ప్రేమిస్తున్నారు. యాకోబుని ఒకలా ప్రేమించారు, యాషాను ఒకలా ప్రేమించారు. నేను ప్రేమించాను నీకే, నిన్ను ప్రేమిస్తాను. నిన్ను ప్రేమించలేదంటే ఏంటనమాట? నువ్వు నచ్చలేదు. బాగా తెలుసుకోండి. నిన్ను ప్రేమించలేదంటే నువ్వు నచ్చని పని ఏదో చేసావు. ఇద్దరు నేరస్తులే, యాషావు నేరస్తులే, యాకోబు నేరస్తులే. బాగా వినండి. కానీ ఇద్దరు దేవుని దృష్టిలో చెడ్డవాళ్ళుగా ఉన్న ఇద్దరు చెడ్డవాళ్ళు దేవుడు ఒకళ్ళనే ప్రేమించాడంటే ఏంటి? ఆ ఒక్కడు తండ్రికి నచ్చింది ఏదో చేశాడు. అదే కదా మీరు విన్నారు తర్వాత పాఠంలో. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల మైండ్ ఏంటంటే
దేవుణ్ణి సంతోషపరిచేవాడు. బలిపీఠాలు కట్టడంలో కానీ, భక్తి కానీ, దేవుని ఆరాధించడంలో కానీ వాళ్ళకున్న మనసది. ఇద్దరు చెడ్డవాళ్ళు అయినప్పుడు ఇద్దరు చెడ్డవాళ్ళు దేవుడు ఒకళ్ళని ఎందుకు ప్రేమించినట్టు ఆ ఇద్దరు చెడ్డవాళ్ళు ఆ ఒక్కడే తండ్రికి ఇష్టమైన పని ఏదో చేశాడు. అంటే నన్ను ఎందుకు ప్రేమించట్లేదు? నన్ను చాలామంది అడుగుతారు, నన్ను ఎందుకండి ప్రేమించట్లేదు మీరు? ఎందుకు ప్రేమించాలి? నిన్ను ఎందుకు ప్రేమించాలి? నిన్ను ప్రేమించడం నువ్వేం చేశావు? నేను ప్రేమించే పని నువ్వు చేయి. నేను ప్రేమించే పని నువ్వు చేయి. ప్రేమించే పని నువ్వు చేస్తే ఆటోమేటిక్గా ప్రేమ తిరిగిపోదు నీ మీద. కానీ నాకు నచ్చని పని నువ్వు చేస్తున్నప్పుడు, నా కళ్ళ ముందు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు ఎలా నచ్చుతావు? నాకు నచ్చవు. నువ్వు నాకు నచ్చవు. ఇద్దరిని చూస్తున్నాడు, యాషావుని యాకోబుని చూస్తున్నాడు. కానీ యాషావు ఎప్పుడు చూసినా నచ్చట్లేదు దేవుడికి. యాకోబు చెడ్డాడే, కానీ ఎందుకో నచ్చుతున్నాడు. ఇతను నచ్చడానికి, అతను నచ్చకపోవడానికి దేవునికి రీజన్ ఉంది, నీకు రీజన్ అనవసరం. ఈ రీజన్ దేవుడికి అవసరమా, మనకు అవసరమా? ప్రేమించోడు ఆయన, ప్రేమ ఆయనది, ఆయన ఇష్టపడాలి. అయినా ఒకరిని అడిగి ప్రేమించుకోవడం బాగుంటుందా? ఒకరిని అడిగి ప్రేమించుకోవడం, నన్ను ప్రేమించాలి నువ్వు ప్రేమించవా? ప్రేమించు నన్ను, ప్రేమించవు తను ఒకటను, రే ప్రేమించాలి నువ్వు నన్ను. భర్త ఎప్పుడైనా ఆవిడని పట్టుకొని, ఏమే నన్ను ప్రేమించవా? నన్ను ప్రేమించవా? గరిటి తీసుకొని, చీపురు తీసుకొని, కర్ర తీసుకొని 4 దెబ్బలు పీకి నన్ను ప్రేమించాలి నువ్వు అంటే, అమ్మో ప్రేమిస్తున్నాను అన్నది భయంతో. కానీ నిజంగా హృదయపూర్వకంగా అది ప్రేమించదు. అంటే బలవంతంగా దండించి ప్రేమించేటట్టు చేసుకోవడం అసలు ప్రేమే కాదు అది. అంటే బలవంతంగా ఎవరెవరిని ప్రేమించకూడదు. ఎలా? ప్రేమ అనేది ఎక్కడి నుంచి రావాలి? మనసులో నుంచి, హృదయంలో నుంచి ఇష్టం పుట్టాలి. కొంతమంది అడుగుతుంటారు, ఏమన్నా అంత అల్లరి చేస్తున్నా ఎందుకండి అతనంటే మీకు ఇష్టం? చాలా అల్లరోడు కదండి బాబు. అల్లరోడే లేరా? ఎందుకు అన్నాడంటే నాకు ఇష్టం. ఏ ఆడి ఇష్టపడే సంగతి ఆడిలో ఏదో ఉంది. ఆయన ఇష్టపడే సంగతి ఆడిలో ఏదో ఉంది. ఏమంటే ఏం చూసి ప్రేమించారండి మీరు? ఆయన ఏం చూసి ప్రేమించారు? ఏముందా? ఒక అందం ఉందా? ఒక చందం ఉందా? ఒక చదువు ఉందా? ఏమీ లేదు కదండి బాబు. నీకేమీ లేకపోవచ్చు, నాకేదో ఉందో అందులో నచ్చింది, అంతే కదా. ఈ అమ్మాయి ఏమి నచ్చిందండి బాబు, ఎలా ఉంది? నీకు నచ్చలేదు, నాకు నచ్చింది, ఏం చేస్తావు? అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అది మనుషుల ఇష్టాలు పక్కన పెట్టండి. దేవుని ఇష్టం ఆయన అలాంటిదే. అలాంటోడు ఆయన ఎలాంటి అంటే, నాకు ఇష్టం, నేను వాళ్ళని ఇష్టపడ్డాను అంతే. బలవంతంగా ఇష్టపడేది ఇష్టం కాదు, అది ప్రేమ కాదు. యేసుక్రీస్తు కూర్చున్నప్పుడు ఒక శిష్యుడు ఎక్కడున్నా వచ్చి గుండెల మీద కానిపోయినట్టు ఇలాగ చెప్పాను కదా మీకు. యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు చేత ప్రేమింపబడిన శిష్యుడు. యేసు ప్రేమించిన శిష్యుడు అనే కదా ఉంటుంది యోహాను సువార్తలో. యేసు ప్రేమించిన శిష్యుడు, అంతేకాని యేసును ప్రేమించిన శిష్యుడు కాదు. యేసుని శిష్యులందరూ ప్రేమించారు. కానీ యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఆయన ఎందుకు అయ్యాడు? ఏమో ఆయనలో నచ్చింది. యేసుక్రీస్తు వారికి ఆయనలో నచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ముందు సీటు తీసుకొచ్చి పక్కన వేసుకుంటున్నాడు. మిగతా వాళ్ళని కూడా చూడరా వచ్చాడు పెద్ద కుర్చీ పట్టుకు వెళ్ళిపోతున్నాడు, మనమేం కాదేంటి, ఈడిదేనా పెద్ద కుర్చీ, పక్కన ప్లేస్ ఈడిదాడట, ఒకసారి ఇవ్వరా నాకు అనేసి అంటే, రే యోహాను ఒకసారి ఇవ్వ సీట్. నేను ఇవ్వను రా, ఏదైనా ప్రభు పక్క సీట్ నాదే. అప్పుడు ఎలా ఉంటుంది? చూసినోడికి ఎలాగ ఉంటుంది? ఎప్పుడు జరుగుతాడో కానీ సరిగ్గా కుమ్మియాల రేణ్ణి అనుకుంటాం మనం. కోపం వస్తుంది మనకి. చూడు ప్రభా ఎప్పుడు ఇటు ప్లేస్ ఇవ్వట్లేదంటే, సరే కూర్చొని అన్నప్పుడు మిగతా ఎలా ఉంటుంది? చాలే నువ్వు కూడా ఇతను చెప్పలేములేండి బాబు, ఇతను ఎంతసేపు అని నెత్తెక్కించుకుంటుంటాడు, మాటికి ఇతను మాటికి నెత్తెక్కించుకుంటాడు. ఒకసారి చెప్పొచ్చు కదా పోనీ మీరు. అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? నేనేం మాట్లాడినన్నాడు యేసుక్రీస్తు. అలాగే అనుకుంటారా? ఎందుకంటే ఎవడ గొప్పోడని తను కుమ్ములాడుకున్న నీళ్లు యేసు పక్క సీటు కోసం కుమ్ములాడుకోరా? ఖచ్చితంగా కుమ్ములాడుకుంటారు. అంటే యేసు ఎందుకు ఆయనే ప్రేమిస్తున్నాడు? ఏదో కారణం, నీకు తెలియని కారణం, ప్రభువుకు తెలిసిన కారణం ఏదో ఉంటుంది. అలా కాదండి, అందరినీ ప్రేమించాలి కదా. ఆయన చూడండి అందరినీ ప్రేమిస్తాడు, మీరెందుకంటే ప్రేమించరు? అర్థమైంది మీకు డైలాగు?
ఆయన చూడండి అందరినీ ప్రేమిస్తాడు, మీరు ఎందుకంటే ప్రేమించరు అందరినీ? నేను ప్రేమించను అంతే, నాకు ఇష్టం లేదు. ఎందుకు ప్రేమించాలి? ప్రేమించేది ఏముంది నీలో? ప్రేమించే పని ఏం చేసావు నువ్వు? అట్లీస్ట్ ప్రేమించే పని చేయకపోయినా ద్వేషించే పని చేయకుండా ఉంటే చాలు. అసహించుకునే పని చేయకూడదు, నిన్ను చేదరించుకునే పని చేయకూడదు, నిన్ను కాదనుకునే పని నువ్వు చేయకూడదు. ఈ పని చేస్తే బాధపడతారేమో, ఈ మాట అనడం వల్ల ఆయన బాధపడతారేమో, అది నువ్వు తెలుసుకో. మనకి ఎలా ఉంటుంది? అందరినీ ప్రేమించాడు గొప్పలు మనకి, అంతే కదా? అందరూ ఆయన చూడండి అందరూ ప్రేమిస్తారండి. ఈయన చూడండి బాబు, ఎవరిని ప్రేమించడండి బాబు, ఈయన మంచోడు కాదు. మనకి ఆలే గొప్పోళ్ళు. ఒక్కొక్కరు మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుందరా, తెలుసుకోండి. నన్ను అడిగితే ఇంచుమించు దేవుడిది అలాంటి మెంటాలిటీ. దేవుడు మెంటాలిటీ అంటే మనం ఆయనతో పోల్చుకోకూడదు, ఆయన చాలా గొప్పడు, కానీ ఆయన మైండ్ అలాంటిది, దేవుడు మైండ్ అలాంటిది. ఒక్కొక్కసారి ఆయన డిఎన్ఏ కాబట్టి ఒక్కొక్కరి మైండ్ ఒక్కొక్క ఆయనలాగా సెట్ దిగుతుంటుంది. ఆ సెట్ ఒక్కొక్కసారి ఒకరికి ఉంటుంది, ఏం చేస్తాం మరి? కనుక దేవుని ఉపదేశం, ఆయన ఉపదేశం విను, మనసు పెట్టు. నీతో మాట ఎందుకన్నాడు విను. సామెతలు 2:2 జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. సామెతలు 5:1 నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గు, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందు. నీకు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట విను. ఒక్కొక్కసారి కొన్ని మాటలు కఠినంగా ఉంటాయి, ఒక్కొక్కసారి కొన్ని మాటలు ప్రీతికరంగానే ఉంటాయి. ప్రీతికరమైన మాట అయినా, బాధాకరమైన మాట అయినా, ఏ మాట అయినా అది నీ తండ్రి ఉపదేశం, అది మర్చిపోకూడదు. దండనా నీ తండ్రిదే, ప్రేమ వడ్డనా నీ తండ్రిదే. ప్రేమించటం ఆయన వంతే, నిన్ను శిక్షించడం ఆయన వంతే. కనుక నీ పట్ల ఆయన రియాక్షన్, ఆయన ఉపదేశం, అదే ధర్మశాస్త్రం. మీరు ధర్మశాస్త్రం అనేసరికి పుస్తకం అనుకోకండి, తీసిపోయండి ముందు అది బ్రెయిన్లోంచి. ధర్మశాస్త్రం అంటే నీ తండ్రి నీకు చేసే ఉపదేశం. నా కుమారుడా, నీ తండ్రి చేసే ఉపదేశాన్ని ఆలకించు. అంటే దేవుని మైండ్ ఏంటో తెలుసా? రే, నేను చెప్పిన మాట వినరా, నేను చెప్పిన మాట ఆలకించరా. చాలామంది తల్లిదండ్రులు ఏం బాధపడుతుంటే, అబ్బా అసలు నా మాట వినడండి వీడు, అవునా? అసలు నా పిల్లలు అసలు నా బొత్తుగా నా చేయి జారిపోయారండి, నా మాట వినరండి. కానీ కొంతమంది మాట్లాడతారు, ఏమండి నా పిల్లలండి, నా మాట దాటరండి వాళ్ళు, నా మాట గీత దాటరండి వాళ్ళు, నాతో చెప్పకుండా ఏం చేయరండి. నేను కొంతమందిని గమనిస్తున్నాను కదా, నిజంగా అంటే నాకు చాలా ప్రేమ వచ్చేస్తుంటుంది. అందుకే చెప్పాను కదా, ఏది బలవంతమున కాక అన్నీ కూడా ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా జరగాలి. కనుక మీరు ఎక్కడ స్ట్రాంగ్ కావాలి? మీ మనసులో మీరు స్ట్రాంగ్ అయిపోవాలి. ఎప్పుడైతే మీరు మనసులో స్ట్రాంగ్ అయ్యారో, అసలు క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపేది ఏదీ లేదనేసాడు. అందుకే పొడవ, ఎత్త, లోత, శ్రమ, ఖడ్గమ, కరువ, బాధ ఏంటి ఏమీ లేదు. నువ్వు హృదయపూర్వకంగా నీ తండ్రిని ఇష్టపడితే నీ తండ్రి నుంచి దూరం చేసే శక్తి ప్రపంచంలో దేనికి లేదు. ఈవెన్ అపవాది. క్రీస్తు ప్రేమలుండి మమ్మల్ని ఎడబాపవాది ఎవడన్నాడంతే, నోబడి. కనుక తండ్రి ఉపదేశం నీకు చెప్పేటప్పుడు అది ధర్మశాస్త్రం, అది ఆయన ఆజ్ఞ, ఆయన ఉపదేశం, ఆయన చట్టం, ఆయన నీతి, ఆయన న్యాయం. నీకు ఎందుకు చెప్తున్నాడు? కుమారుడు నా ఉపదేశాన్ని ఆలకించవా? ఒరే నాన్న, నేను చెప్పిన మాట ఆలకించరా? ఒరే నా మాట పెడచెవిని పెట్టొద్దురా? ఒరే నేను మాట కాదనొద్దురా నా మాట? ఒరే నేను చెప్పింది చెయ్యిరా? తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినలేనప్పుడు తల్లిదండ్రులు ఎలా బాధపడిపోతారు? ఏమండి వాడు నా మాట వింటలేదండి, అసలు వద్దన్నది చేస్తున్నాడండి వాడు. గాయపడిపోతుంటారు తల్లిదండ్రులు, ఇబ్బంది పడిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడు మన చేయి దాటిపోయాడండి, ఏమండి వాళ్ళు ఎలా మార్చాలో మాకు అర్థం కావట్లేదండి అంటారు. ఆ మైండ్లోనికి మనం వెళ్ళకూడదు ఎప్పుడు.
నిజంగా మనల్ని యథార్థవంతులమేనారా, మర్చిపోకండి, మనం అంతా యథార్థవంతులం. కానీ ఆ మైండ్ సెట్ మారుస్తుంది అది. పోయేవాళ్ళు ఎందుకు పోయారు? పెద్దవాళ్ళే. గాడిదలాగా ఉన్నవాళ్ళు ఎందుకు పోయారు? గాడిదలాగా ఉన్నవాళ్ళు ఎందుకు పోయారు? ఆడ మైండ్ సెట్ మారిపోయింది, ఆడ మైండ్ సెట్ మార్చేసింది. ఆ బీజాలు వెళ్ళిపోతూ మరికొంతమందిలో విషపు చుక్కలు వేసిపోయారు. వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ నైజం కొంతమందిలో విషానికి ఎక్కిపోయారు. నాకు వాళ్ళ కోసం మళ్ళీ భయం వేస్తుంటుంది. అయ్యో అమ్మో, మళ్ళీ వీళ్ళు జారిపోతారేమో, వీళ్ళు పోతారేమో, ఆ మైండ్ వీళ్ళకి వచ్చేస్తుందేమో. నాకెందుకంత తాపత్రయం, నాకెందుకంత బాధ? మీ ఆత్మ కోసం. అయ్యో వీడు దేవుడికి దూరం అయిపోతున్నాడు, అమ్మో దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు వీళ్ళు. వీడి మైండ్ ఎందుకు ఇలా మారిపోయింది? ఒక క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేని వాడు వెంటనే నేను వెళ్తాను అంటున్నాడంటే ఏంటి? అప్పటి వరకు డాడీ మీతోనే ఉంటాను డాడీ అన్నాడు. నా కొడుకుని అసలు విడిచిపెట్టి ఉండడండి అని గొప్పగా చెప్పుకుంటాం. ఆ డాడీ నేను వెళ్తాను డాడీ అన్నాడంటే అదేంట్రా, నన్ను విడిచిపెట్టి ఉండలేనన్నా, వెళ్ళిపోతావు ఇప్పుడు, ఎలాగెళ్తావు? ఎందుకు ఇలా మారిపోయావు నువ్వు? చూసారా? కనుక తండ్రి ఉపదేశం, తండ్రి జ్ఞానం, తండ్రి మీకు చెప్పేది విను. తండ్రి ఉపదేశం, తండ్రి జ్ఞానం, తండ్రి మీకు చెప్పేది విను. ఆఖరిగా ఈ మాట చదవండి, మంచి మాట. సామెతలు 23:19. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించు. మంచి మార్గాన్ని వెళ్ళు నాన్న, మంచి మార్గాన్ని వెళ్ళు. రాంగ్ డెసిషన్లు తీసుకోవద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి, తొందరపాటులో తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. మీది అనుభవం లేని మనసు, అనుభవం లేని వయస్సు. కానీ ఒక అనుభవజ్ఞుడు చెప్పేది, ఒక తలనెరిసిన వాడు, జ్ఞానంలో పండితుడు అనుభవంతో చెప్పినప్పుడు అనుభవజ్ఞుల మాట నువ్వు తెలుసుకోవాలి, వినాలి. అంతేగాని నేరారోపణ చేస్తే ఎలా, దోషారోపణ చేస్తే ఎలా? మీరు ప్రేమించట్లేదండి, మీరు ప్రేమించట్లేదు. ఎందుకు ప్రేమించట్లేదు? నీకు తెలుసా ప్రేమించట్లేదని? నువ్వు అనుకుంటే దేవుడు ప్రేమించట్లేదండి అసలు మనుషుల్ని. ఓరే, దేవుడే మనుషులు ప్రేమించకపోతే వాళ్ళకి అన్నం ఎలా సహిస్తుందిరా? వాళ్ళు నీళ్ళు ఎలా తాగుతారా? వాళ్ళు ఎలా బ్రతుకుతారా? వాళ్ళు బ్రతుకుతున్నారంటే తండ్రి ప్రేమిస్తున్నాడు. అర్థం చేసుకోలేదంటే ఏంటన్నమాట? నీకు ప్రేమ అర్థం కాలేదు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు చదవండి. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసం త్రాగువారితో నేను, మాంసము హెచ్చుగా తినువారితో నేను సహవాసము చేయకుము. త్రాగుబోతులు, తిండిపోతులు దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపి గొడ్డలు ధరించుట కారణమగును. రే మత్తు వదలరా, రే బద్ధకం వద్దురా. తిడుతున్నాం కదా ఆడపిల్లలు, ఎందుకర్రా అంతవరకు లేవట్లేదు మీరు? ఎందుకంత బద్ధకస్తులుగా మారిపోయి తొందరగా లేకండి. బద్ధకస్తులు అయిన వాళ్ళు చెడిపోతారు, తొందరగా పాడైపోతారు. అంటే ఇవన్నీ ఎందుకు చేయొద్దన్నాడు? తెల్లవారు లేచి తల్లి లేపేసి లేరా 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 అని లేపుతున్నప్పుడు చిరాగ్గా ఉండదు. ఉండమ్మా లేపేస్తున్నామంటే చిరాగ్గా ఉండదు కదా లేపుతున్నప్పుడు. మంచి మత్తు నిద్ర వస్తున్నప్పుడు ఏమైనా లేపితే ఎలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది. దేవుని ఉపదేశం అలాగే ఉంటుంది. బద్ధకస్తుడికి చెప్తున్నప్పుడు నేను బద్ధకస్తున్నా, కాసేపు కూడా పడుకొని ఇవ్వను నన్ను. చూసారా? అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతున్నారు. అలాగా నెగిటివ్. ఎందుకు నెగిటివ్? ఆల్వేస్ బీ పాజిటివ్. సామెతలు 10:4. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును. నువ్వు శ్రద్ధ ఉందా, నీకు గొప్పడు అవుతావు, ఐశ్వర్యవంతుడు అవుతావు. బద్ధకం ఉందా, నాశనం అయిపోతావు, నువ్వు పోతావు. బద్ధకం వద్దు. అందుకే చాలాసార్లు కొంతమంది పని చేసినట్టు దొంగతలు ఎత్తుంటారు కదా. ఎందుకురా పనికి దొంగతలు ఎత్తారు? వెళ్ళండి రా, పని చేయండి రా. అది ఎలాగ ఉండదా? మమ్మల్ని ఉండనివ్వడండి బాబాయ్, ఎక్కడైనా తిట్టుకున్నాడు మనసులో. ఏదో లోన్ వచ్చి చేరబడితే కాసేపు కూడా చేరబడినవాడా? అది ఉపదేశంరా నాయన, అది ఉపదేశంరా బాబు. మిగతా వాళ్ళు చేస్తున్నారు కదా, నువ్వు వాళ్ళతో చేయడానికి చెయ్యి కలపడానికి నష్టం ఏంటి? కలుపు, చెయ్యి. కనుక దుష్టుల సహవాసం వద్దు, వాళ్ళతో చెడిపోతావు నువ్వు ఉంటే. మార్చుకో అంటున్నాడు. అదే ధర్మశాస్త్రం, ధర్మమైన శాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం. ఇది ఆరంభంలో తండ్రి మైండ్, మనస్సు. అది చివరికి వచ్చేసరికి ఎలాగెళ్ళిందో మంచి గమ్మత్తుగా ఉంటుందిలేండి, చెప్తారు మీకు.
దేవుని ధర్మశాస్త్రం ఇది ఆరంభంలో తండ్రి మైండ్, మనస్సు. అది చివరికి వచ్చేసరికి ఎలాగెళ్ళిందో మంచి గమ్మత్తుగా ఉంటుందిలేండి, చెప్తారు మీకు. ముగింపుకి వెళ్ళేసరికి ఇది ధర్మశాస్త్రం ఇలా అయిపోయింది ఆఖరికి. ఓకే.